హైదరాబాద్ అత్తాపూర్ దగ్గర మూసీ నదిలో కెమికల్స్ ను డంపింగ్ చేస్తున్న లారీని స్థానికులు పట్టుకున్నారు. షాద్ నగర్, బాలానగర్ కంపెనీల నుంచి విషపూరిత కెమికల్స్ ను తీసుకొచ్చి మూసీ నదిలోకి వదులుతున్నారు. కెమికల్స్ డంపింగ్ కోసం అక్రమంగా మ్యాన్ హోల్ ఏర్పాటు చేశారు. ఒక లారీకి 25,000 రూపాయలు తీసుకుని కెమికల్ ను మూసీ నదిలోకి వదులుతున్నారు. 7 ఏళ్లుగా సాగుతున్న ఈ అక్రమ దందాను ఓ ఇసుక యజమాని నడుపుతున్నట్లు గుర్తించారు. పొల్యూషన్ బోర్డు అధికారులతో కుమ్మక్కై ఈ దందా సాగుతోంది అని, సంబంధిత అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. కెమికల్ ఏదైతే వేస్టేజ్ విషపూరితమైనటువంటి కెమికల్ ఏదైతే ఉందో ఆ కెమికల్ ఇక్కడ నుంచి మూసీలకు వదులుతున్నారు. ఏమైతుంది ఇప్పుడు ఇక్కడనే నిల్చుంటే దానివల్ల కంపు వాసన, విషమయ జ్వరాలు, తర్వాత రోగాలు ఇవన్నీ ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది, దానికి చందనం రాస్తే తెల్లారే వరకు నల్లగా దాని మీద మసిలాగా వస్తుంది. అంటే ఇంత కలుషితమైనటువంటి వాతావరణాన్ని ఈ డంపింగ్ చేయడం వల్ల అవుతుంది.